అందరికీ నమస్కారం. ఈరోజు నర్సరావుపేట నియోజకవర్గం నుంచి జిల్లా కమిటీకి జిల్లా జనరల్ సెక్రటరీగా సుజాత పాల్ గారిని, అట్లానే జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా అచ్యుతరావు గారిని నియమించినందుకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళిరువురు కూడా పార్టీ మొట్టమొదటి నుంచి కూడా 14 సంవత్సరాల నుంచి పార్టీ కష్టపడి, సుజాత పాల్ గారు ముఖ్యంగా ఫైర్ బ్రాండ్ గా ఈ నియోజకవర్గంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొని పార్టీకి నిలబడి కష్టపడి పనిచేసిన వాళ్ళు ఒకరు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇలాంటి కష్టకాలంలో పార్టీకి ఇంకా కష్టపడి పనిచేసి పార్టీని అధికారంలో తీసుకురావడానికి కృషి చేయాలని చెప్పి ఈరోజు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లానే అచ్యుతరావు గారు పెద్దలు, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ గారు, పార్టీకి అట్లానే ఓట్ల విషయంలో కూడా ఎలక్షన్ సంబంధించి అనేక అంశాల మీద ఆయనకు అవగాహన ఉంది. సో అలాంటి అంశాల్లో మమ్మల్ని అందరినీ కూడా గైడ్ చేస్తూ పార్టీ భవిష్యత్తు కోసం కష్టపడి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ, అట్లానే హెల్డా గారు మనకి ముందు కనపడకపోయినా బిహైండ్ ద సీన్ ఉండి అంగన్వాడీ టీచర్స్ విషయంలో కానీ అంగన్వాడీ ఆయాల విషయంలో కానీ అనేక మందికి గత ఎన్నికల్లో అంతకుముందు ఎన్నికల్లో పనిచేసి ఈరోజు పార్టీకి ముఖ్యంగా ట్రేడ్ యూనియన్లో మరి వాళ్ళ పార్టీకి ఎంతో కష్టపడి పనిచేసి ఈరోజు అంగన్వాడీ ఇన్ఛార్జిగా కోఆర్డినేట్ చేయటం, ఆమె బాగా కష్టపడుతుంది, బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తుంది, ఖచ్చితంగా పార్టీకి బాగా ఉపయోగపడుతున్నారని చెప్పి ఈ పదవి ఇవ్వటం జరిగింది. అలానే నూతన ఉత్సాహంతో పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అట్లానే శిలార్ భాష మరి ఉత్సాహవంతుడు, ఎంతో కష్టపడి పనిచేసి మరి తాను బంధుత్వం కానీ తన స్నేహితులు కానీ చాలా పెద్ద సంఖ్యలో ఆయన అండగా నిలబడ్డారు. ఖచ్చితంగా మరి మైనార్టీ సోదరులకి ఒక నర్సరావుపేట నియోజకవర్గ అధ్యక్షుడిగా మైనార్టీ సెల్ కి ఆయన నియమించబడటం, అదే ఉత్సాహంతో పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఈరోజు ముఖ్యంగా చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులు పార్టీకి ఎలా అయితే అండగా నిలబడ్డారు, ఇప్పుడు కూడా కేసులు కూడా భయపడకుండా ఈరోజు ముందుండి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా చూస్తున్నాం. ఖచ్చితంగా ఈ ఉత్సాహాన్ని ముందుకి కొనసాగించే కార్యక్రమం కూడా చేసి రానున్న రోజుల్లో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తాం. ఈ